హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శిశు వికాసం మరియు పెడగాజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క సరైన జవాబులను తెలుసుకుందాం. పెరుగుదల మరియు వికాసానికి సంబంధించిన సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ 1, పెరుగుదల అనేది వికాసంలో భాగం. ఆప్షన్ 2, పెరుగుదల గర్భస్థం నుండి ప్రారంభమై చనిపోయే వరకు కొనసాగును. ఆప్షన్ 3, వికాసం అనేది పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది. ఆప్షన్ 4, వికాసం మరియు పెరుగుదలకు మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం పెరుగుదల అనేది వికాసంలో భాగం. తదుపరి ప్రశ్న, ఈ రకమైన పిల్లలను పెంచే పద్ధతిలో స్వయం ప్రతిపత్తి ఇవ్వబడదు. ఆప్షన్ 1, పాల్గొనని. ఆప్షన్ 2, నియంతృత్వ. ఆప్షన్ 3, అధికారయుత. ఆప్షన్ 4, అనుమతించే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, నియంతృత్వ. తదుపరి ప్రశ్న, ప్రతీకాత్మక మరియు అహం కేంద్రీకృత ఆలోచన అనేవి దీని యొక్క ప్రధాన లక్షణాలు. ఆప్షన్ 1, మూర్త ప్రచాలక దశ. ఆప్షన్ 2, ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 3, పూర్వ ప్రచాలక దశ. ఆప్షన్ 4, అమూర్త ప్రచాలక దశ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, పూర్వ ప్రచాలక దశ. తదుపరి ప్రశ్న, వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న జీవ సంబంధమైన శక్తులను సమయానుసారంగా లేదా వయస్సు సంబంధిత క్రమంలో వికసింపజేయడం అనేది. ఆప్షన్ 1, పరిపక్వత. ఆప్షన్ 2, పురోగతి. ఆప్షన్ 3, వికాసం. ఆప్షన్ 4, పెరుగుదల. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 1, పరిపక్వత. తదుపరి ప్రశ్న, నిమోనిక్స్ దీనిని పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1, అవగాహన. ఆప్షన్ 2, స్మృతి. ఆప్షన్ 3, ప్రజ్ఞ. ఆప్షన్ 4, సృజనాత్మకత. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2, స్మృతి. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి అభ్యాసక కేంద్ర బోధనాభ్యాస ప్రక్రియగా భావించబడే అవకాశం కలదు. ఆప్షన్ 1, అధ్యయన అలవాట్లు. ఆప్షన్ 2, సాధన ప్రేరణ. ఆప్షన్ 3, వైయక్తిక భేదాలు. ఆప్షన్ 4, సహజ సామర్థ్యం మాత్రమే. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 3, వైయక్తిక భేదాలు. తదుపరి ప్రశ్న, బండూర ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది. ఆప్షన్ 1, క్రమము. ఆప్షన్ 2, సంరచన. ఆప్షన్ 3, ఆకృతి. ఆప్షన్ 4, నమూనా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 4, నమూనా. తదుపరి ప్రశ్న, ఒక విద్యార్థికి ప్రతి 5 నిమిషాలకు ఒక్కసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది ఇట్టి పునర్బలన షెడ్యూల్. ఆప్షన్ 1, స్థిర నిష్పత్తి. ఆప్షన్ 2, చరం. ఆప్షన్ 3, నిరంతర. ఆప్షన్ 4, స్థిర అంతరం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 4, స్థిర అంతర. తదుపరి ప్రశ్న, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతుల గల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఈ విధముగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఆప్షన్ 1, 125 నుంచి 149. ఆప్షన్ 2, 150 అంతకు మించి. ఆప్షన్ 3, 45 నుంచి 99. ఆప్షన్ 4, 100 నుంచి 124. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2, 150 అంతకు మించి. తదుపరి ప్రశ్న, పీడబ్ల్యూడి యాక్ట్ 1995లో పీడబ్ల్యూడి అనగా. ఆప్షన్ 1, పర్సన్స్ విత్ డిఫికల్టీ. ఆప్షన్ 2, పర్సన్స్ విత్ డిసేబిలిటీ. ఆప్షన్ 3, పాపులేషన్ విత్ డిసేబిలిటీ. ఆప్షన్ 4, పాపులేషన్ విత్ డిసడ్వాంటేజెస్. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2, పర్సన్స్ విత్ డిసేబిలిటీ. తదుపరి ప్రశ్న, విజాతి సామర్థ్య సమూహాలలో అభ్యసనాన్ని నిర్వహించడంలో ఉండే ఒక సుగుణం. ఆప్షన్ 1, ఉన్నత సామర్థ్య సమూహం లబ్ధి పొందుట మరియు నిమ్న సామర్థ్య సమూహం నష్టపోవుట. ఆప్షన్ 2, ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు రెండూ నష్టపోవుట. ఆప్షన్ 3, ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట. ఆప్షన్ 4, నిమ్న సామర్థ్య సమూహం లబ్ధి పొందుట మరియు ఉన్నత సామర్థ్య సమూహం నష్టపోవుట. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3, ఉన్నత మరియు నిమ్న సామర్థ్య సమూహాలు లబ్ధి పొందుట. తదుపరి ప్రశ్న, 4 గోడల మధ్యదిగా కాకుండా దీనికి మారాలని సూచించింది. ఆప్షన్ 1, గ్రేడు ఆధారిత అభ్యసనం. ఆప్షన్ 2, ఆర్థిక లాభాల సంబంధిత అభ్యసనం. ఆప్షన్ 3,
విశాల సాంఘిక సందర్భ అభ్యసనం. ఆప్షన్ 4 పుస్తకాధారిత అభ్యసనం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 విశాల సాంఘిక సందర్భ అభ్యసనం. తదుపరి ప్రశ్న జతపరచుము. కాలం ఏ, కాలం బి. కాలం ఏ ఆప్షన్ 1 డిస్లెక్సియా, ఆప్షన్ 2 డిస్కాలిక్యులియా, ఆప్షన్ 3 డిస్గ్రాఫియా, ఆప్షన్ 4 డిస్ప్రాక్సియా. కాలం బి ఆప్షన్ ఏ గణితంలో క్లిష్టత, ఆప్షన్ బి సున్నిత చలన నైపుణ్యంలో క్లిష్టత, ఆప్షన్ సి పఠనంలో క్లిష్టత, ఆప్షన్ డి రాయడంలో క్లిష్టత. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3. తదుపరి ప్రశ్న నీవు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునివైతే సృజనాత్మకతను వీరిలో పెంపొందించే ప్రయత్నం చేస్తావు. ఆప్షన్ 1 ఎక్కువ సాధన గల పిల్లల్లో మాత్రమే, ఆప్షన్ 2 అనుకువతో ఉన్న పిల్లల్లో మాత్రమే, ఆప్షన్ 3 పిల్లలందరిలో, ఆప్షన్ 4 ప్రజ్ఞ గల పిల్లల్లో మాత్రమే. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 పిల్లలందరిలో. తదుపరి ప్రశ్న నవజాత శిశువు అనగా ఆప్షన్ 1 2 సంవత్సరాల బాలుడు, ఆప్షన్ 2 గర్భస్థ శిశువు, ఆప్షన్ 3 అప్పుడే జన్మించిన శిశువు, ఆప్షన్ 4 1 సంవత్సరపు బాలుడు. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అప్పుడే జన్మించిన శిశువు. తదుపరి ప్రశ్న ఈ క్రింది వానిలో ఒకటి గరిష్ట అభ్యసన బదలాయింపును ప్రోత్సహించదు. ఆప్షన్ 1 సూత్రములు, నిబంధనలు మరియు సాధారణీకరణలు అభ్యసించడం ద్వారా, ఆప్షన్ 2 బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం, ఆప్షన్ 3 పూర్వ అభ్యసనాన్ని ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం, ఆప్షన్ 4 జీవిత అనుభవాలను ప్రస్తుత అభ్యసనాన్ని జోడించడం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2 బట్టి పట్టడం ద్వారా అభ్యసించడం. తదుపరి ప్రశ్న ఈ పద్ధతిలో విద్యార్థులు పరికల్పనను రూపొందిస్తారు, పరికల్పనను పరీక్షించి ఫలితాలను రాబడతారు. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 బృంద చర్చ, ఆప్షన్ 3 విచారణ పద్ధతి, ఆప్షన్ 4 కృత్య పద్ధతి. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 విచారణ పద్ధతి. తదుపరి ప్రశ్న సాధనను పెంపొందించుటకు బహుమతులు అనేవి ఒక ప్రభావవంతమైన ఉపకరణాలు. ఇది ఈ రకమైన ప్రేరణకు సూచిస్తుంది. ఆప్షన్ 1 సహజ, ఆప్షన్ 2 అంతర్గత, ఆప్షన్ 3 బహిర్గత, ఆప్షన్ 4 సాధన. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 బహిర్గత. తదుపరి ప్రశ్న రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందువలన పాఠశాలను వదిలి వెళ్ళినాడు. ఇది క్రింది నియమానికి ఒక ఉదాహరణ. ఆప్షన్ 1 ప్రతిగమన నియమము, ఆప్షన్ 2 ప్రయత్నసిద్ధ స్వస్త్య నియమము, ఆప్షన్ 3 విలప్తీకరణ నియమము, ఆప్షన్ 4 ఫలిత నియమము. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఫలిత నియమము. తదుపరి ప్రశ్న ఎరక్సన్ ప్రకారం కౌమార దశలో ఈ సంక్షోభంతో కూడుకున్నది. ఆప్షన్ 1 సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతం, ఆప్షన్ 2 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత, ఆప్షన్ 3 చొరవ వర్సెస్ అపరాధం, ఆప్షన్ 4 నమ్మకం వర్సెస్ అపనమ్మకం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధత. తదుపరి ప్రశ్న నక్క పొల్లని ద్రాక్ష అను కథనం దీనికి ఉదాహరణ. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ, ఆప్షన్ 4 ప్రతిచర్య నిర్మితి. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 హేతుబద్ధీకరణ. తదుపరి ప్రశ్న ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఈ పరిశోధనా పద్ధతి. ఆప్షన్ 1 వికాస అధ్యయనం, ఆప్షన్ 2 వ్యక్తిగత అధ్యయనం, ఆప్షన్ 3 క్రాస్ సెక్షన్ అధ్యయనం, ఆప్షన్ 4 లాంగిట్యూడినల్ అధ్యయనం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానాలు 3 మరియు 4. ఇవి రెండిటిలో ఏది పెట్టినా సరి అయినవే. తదుపరి ప్రశ్న కోల్స్బర్గ్ ప్రకారం ఈ దశలో పిల్లవాడి యొక్క నైతికత భయంతో కూడిన దండనతో నియంత్రించబడును. ఆప్షన్ 1 3వ దశ, ఆప్షన్ 2 4వ దశ, ఆప్షన్ 3 1వ దశ, ఆప్షన్ 4 2వ దశ.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 1వ దశ. తదుపరి ప్రశ్న, దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యసనం. ఆప్షన్ 1 పెరుగుదల, ఆప్షన్ 2 స్మృతి, ఆప్షన్ 3 అనుభవము, ఆప్షన్ 4 పరిపక్వత. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 అనుభవము. తదుపరి ప్రశ్న, వైగోట్స్కీ ప్రకారం స్వాగత భాషానం దీనికై ఉద్దేశించబడినది. ఆప్షన్ 1 పిల్లల ఆహార కేంద్రీకృత వికాసం, ఆప్షన్ 2 పిల్లల స్వీయ మార్గదర్శనం, ఆప్షన్ 3 పిల్లల స్వీయ సాక్షాత్కారము, ఆప్షన్ 4 పిల్లలకు తల్లిదండ్రుల నిర్దేశం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పిల్లల స్వీయ మార్గదర్శనం. తదుపరి ప్రశ్న, వికాసం ఈ దిశగా సాగుతుందని శిరపాదాభిముఖ వికాసం సూచిస్తుంది. ఆప్షన్ 1 నాభి నుండి తలకు, ఆప్షన్ 2 పాదం నుండి నాభికి, ఆప్షన్ 3 తల నుండి పాదానికి, ఆప్షన్ 4 కేంద్రం నుండి ఇతర భాగాలకు. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 తల నుండి పాదానికి. తదుపరి ప్రశ్న, కార్యక్రమయుత అభ్యసనకు ఆధారమైన సిద్ధాంతము. ఆప్షన్ 1 పరిశీలన అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. తదుపరి ప్రశ్న, ఈ క్రింది వానిలో 1 నిర్మాణాత్మక మదింపు ఉద్దేశం కానిది. ఆప్షన్ 1 తల్లిదండ్రులకు వారి పిల్లల అధ్యయనం గురించి ప్రతిపుష్టి, ఆప్షన్ 2 ఒక అధ్యయనం కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ, ఆప్షన్ 3 అభ్యసకులకు వారి పాల్గొనుట, అవగాహన మొదలైన వాటి గురించి ప్రతిపుష్టి, ఆప్షన్ 4 ఉపాధ్యాయులకు వారి బోధన గురించి ప్రతిపుష్టి. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ఒక అధ్యయనం కోర్సు సంపూర్తి యొక్క ధృవీకరణ. తదుపరి ప్రశ్న, SCF 2005 ప్రకారం పాఠశాలలో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది. ఆప్షన్ 1 ఇంగ్లీషు, ఆప్షన్ 2 హిందీ మరియు సంస్కృతం, ఆప్షన్ 3 ఇంటి భాష, ఆప్షన్ 4 బహుళ భాష. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ఇంటి భాష. తదుపరి ప్రశ్న, వ్యక్తి పెరుగుదల వికాసానికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది, ఆప్షన్ 2 వికాసం పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి, ఆప్షన్ 3 వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 4 వికాసం పరిమాణాత్మకం పెరుగుదల గుణాత్మకం. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది.